ఈరోజు రాజకీయాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కూడా. ఎందుకు నేను అంటున్నాను, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ లాంటి పార్టీని కట్టడి చేయాలంటే కంపల్సరీగా డిజిటల్ కరెన్సీనే పెట్టాలి. 200-500 రూపాయలు కూడా రద్దు చేస్తే తప్ప వీళ్ళ కట్టడి చేయలేం. అంత దుర్మార్గులు వేరు. నా ఆకాంక్షది, ప్రధానమంత్రి గారు కూడా డైరెక్షన్ లో ఉన్నారన్న ఆలోచన. తప్పకుండా తొందరలోనే 5 ఏళ్లలో టోటల్ డిజిటల్ కరెన్సీ వచ్చి 200-500 రూపాయలు రద్దు చేసి ఎలక్షన్ లో డబ్బులు కాకుండా సేవాభావంతో పనిచేసే సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది. అది జరుగుతుంది. జరిగే వరకు పోరాడతాం, ముందుకెళ్తాం. ఎవరికైనా డబ్బులుంటే సర్వీస్తో ప్రజల్ని గెలవాలి తప్ప ఎన్నికలో డబ్బులతో కాదు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత ఈ 5 ఏళ్ళు నేను చూశాను. 40 ఏళ్ళలో చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. నా జీవితంలో ఇలాంటి వ్యక్తి ఒకడు ఉంటాడు, ఇలాంటి ఒక వ్యక్తి వచ్చి రాజకీయాలు చేస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు. నేనే కాదు, రాష్ట్రంలో ఎవడూ ఊహించలేదు. నా లెక్క ప్రకారం అతని బిహేవియర్ చూస్తా ఉంటే చాలా వ్యాపారాన్ని రాజకీయం చేసుకున్నాడు. రాజకీయం చేసుకున్న తర్వాత ఎవరైనా సరే కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. ఎలాంటివి లేకుండా అనునిత్యం మీరు నోరిప్పితే అబద్ధాలు, బ్లాటెంట్ లైస్. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఇన్ని అబద్ధాలు చెప్పి మళ్ళా సర్వైవ్ అవుతాడు నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పేయడం. ఎవరైనా నువ్వు తప్పు చేశావు అంటే వాళ్ళపైన పడిపోవడం. ఇంకా పోలీసులు వచ్చేస్తారు, తప్పుడు కేసులు పెడతారు. వీళ్ళు ప్రభుత్వం తరపున బ్రహ్మాండమైన అడ్వకేట్లు పెడతారు. మన సొంత డబ్బులు పెట్టుకోవాలి. దీంతో రాష్ట్రం మొత్తం మీరు చూస్తే భయంకరమైన వాతావరణం ఫేస్ చేశాం. ఈరోజు కొంతమందికి నేను సీట్లు ఇవ్వలేకపోయి ఉండొచ్చు. వాళ్ళు చేసిన త్యాగం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నా కళ్ళ ముందర కనపడుస్తున్నాయి. జైలుకు పోయారు, చాలా సఫర్ అయ్యారు, మానసికంగా క్షోభ అనుభవించారు, శారీరకంగా సఫర్ అయ్యారు. ఇవన్నీ ఎందుకు చేశారంటే నమ్మిన సిద్ధాంతం కోసం చేశారు.